లోపలేమో భయం అంట. బయటపడగలనా? నాకు ఏదైనా అవకాశం వస్తుందంటావా? దేవుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడంటావా? అసలు ఈ భయంకరమైన దుస్థితి నుండి నాకంటూ ఒక విడుదల వస్తుందా అనే భయం ఏమో లోపలంట. దుర్బలునైపోయి గుండె నిండా గాయాలు వేసుకుని ఎన్ని బాణాలు దిగాయో ఈ గుండెకి, ఎన్ని బల్లెలు దిగాయో ఈ గుండెకి. అలాంటి గాయాలతో ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షకా. హల్లెలూయా. ఏంటంటే అసలు ఉన్న పాటునంట అంటే నేను ఎట్లా ఉన్నానో మేకప్ ఏమేను, లోపల ఒకటి పెట్టుకుని బయటికి పౌడర్ రాసుకోను, మామూలుగా చెప్తున్నా. నేను లోపల ఏమై ఉన్నానో అలాగే నీ దగ్గరికి వచ్చేస్తానయ్యా. నా హృదయం బాగోలా, నా మనసు బాగోలా, నా తలంపులు బాగోలా, నా వినికిడి బాగోలా, నా మాట బాగోలా. బాగున్నట్టుగా నేను పైవేషం వేసుకుని రావటం కాదు నీ సన్నిధికి. నేను ఎలా ఉన్నానో అలాగే వస్తున్నా. నా లోపల ఏమై ఉన్నానో అదే నీ పాదాల దగ్గర పెడుతున్నా. నా హృదయంలో ఏ చెడుందో ఆ చెడుని కప్పుకొని వస్తే నీ దగ్గర నాకు ఫలితం దక్కదు. దాన్ని ఒప్పుకుంటూ వస్తే హల్లెలూయా నీ దగ్గర కరుణ నాకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. అది రాసుకున్నా. మసిబొగ్గు వలె నా మానసమెల్ల, ఇలాంటి మచ్చలతో పాపం అనేటటువంటి చండాలంతో నేనున్నాను. ఉన్న పాటున వస్తానా నీ దగ్గరికి. ఎక్కడికి? నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాను నేను, నన్ను కడుగయ్యా అంటున్నాడు భక్తుడు. ఇది దేవునితో చేసుకున్న ప్రార్థన. ఆ ప్రార్థనని పాటగా పాడుకున్నారు వాళ్ళు. ఇప్పుడున్న సంగీతాలు అప్పుడు ఉన్నాయా చెప్పండి? ఇప్పుడున్న కీబోర్డులు అప్పుడు ఉన్నాయా? ఇప్పుడున్న రిథంలు అప్పుడు ఉన్నాయా? కానీ ఇప్పుడు లేనిది అప్పుడున్నది ఏంది అంటే దైవ సన్నిధి. వారు అప్పుడు పాడుకున్నప్పుడు గుండెలు పగిలాయి. వారు అప్పుడు పాడుకుని దేవుని నామాన్ని మహింపరిచినప్పుడు గుండెల్లో ఆదరణ నింపబడింది. దేవుని యొద్ద నుండి క్షమాపణ వాళ్ళు పొందుకున్నారు. ఒక బలమైన దేవుని కార్యాలను వారు చూశారు. దేవుని స్వరూపాన్ని చూస్తూ పాడారండి. యేసయ్య ముఖాన్ని చూస్తూ పాడారు ఆనాటి భక్తులు. దేవునికి మహిమ కలుగును గాక. చూస్తూ పాడారు. నేను ఎలా ఉన్నానో అలా నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను. ఈ వచనం కూడా బాగుంటుంది. వెలుపాట బహుయుద్ధ ములులో పాటను భయము కలిగే నెమ్మది తొలగేను. ఏంటంట? మీరు ఆలకించండి. వెలుపుట ఏమో యుద్ధాలు, ఆర్థిక యుద్ధాలు, మానసికమైన యుద్ధాలు, అనారోగ్య సంబంధమైన యుద్ధాలు, అప్పు సంబంధమైన యుద్ధాలు. ఈ ఎక్కడ వెలుపాట, లోపలేమో భయం అంట. బయటపడగలనా? నాకు ఏదైనా అవకాశం వస్తుందంటావా? దేవుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడంటావా? అసలు ఈ భయంకరమైన దుస్థితి నుండి నాకంటూ ఒక విడుదల వస్తుందా అనే భయం ఏమో లోపలంట. ఈ రెండిట్ల వల్ల మనసులో నెమ్మది తొలగిపోయిందంట. వెలుపాట బహుయుద్ధ ములులో పాటను భయము కలిగి నెమ్మది తొలగేను. వెలుపాట బహుయుద్ధ ములులో పాటను భయము కలిగే నెమ్మది తొలగేను. పలు విధములగు సంధియంబుల
వలన పోరాటముల చేనే నలసి ఇటు అటు గొట్టబడి దుర్బలుడనై గాయములతోనిదే. పలు విధములకు సంధి అంబుల వలన పోరాటములచే. అంబు అంటే ఏంటి? వేస్తే దిగుతూ చూసారా బల్లెం బాణం, అలాంటివి వచ్చి దిగిపోయినాయి అంట ఆయనకి. పలు విధములకు సంధి అంబుల వలన పోరాటముల చేనే. భయంకరమైన అంబుల చేత నా గుండెకు పొడవబడి ఆ పోరాటములలో నేను అలసి ఇటు అటు కొట్టబడి, అలసిపోయి అటు ఇటు ఇటు అటు కొట్టబడి దుర్బలుడనై గాయములతోనిదే. దుర్బలుడైపోయి గుండె నిండా గాయాలు వేసుకుని ఎన్ని బాణాలు దిగాయో ఈ గుండెకి, ఎన్ని బల్లెలు దిగాయో ఈ గుండెకి. అలాంటి గాయాలతో ఉన్న పాటున అదే అంటున్నాడు, దుర్బలుడనై గాయములతోనిదే. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక. కడుబీదవాడానందుడను దౌర్భాగ్యుడను చెడిపోయి పడి ఉన్నాను. ఎలా ఉన్నాడట? కడుబీద రకంలో ఉన్నానయ్యా, చాలినంత అన్నం తింటానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో కన్నీళ్ళని అన్నపానాలుగా చేసుకుని ఎన్ని రాత్రులు వెళ్ళిపోయినాయో ప్రభువా. నాకు కడుపేదవాడిని, అంధుణ్ణి, దౌర్భాగ్యుణ్ణి, చెడిపోయాను. మీరు చెప్పండి, ఒక గొప్ప భక్తుడు తనను గూర్చి ఈ పదాలు రాసుకోగలడా? ఆయన గొప్ప దైవజనుడు, దేవునితో నడిచాడు. అంత గొప్ప దైవజనుడు తనను గూర్చి నేను కడుబేదుణ్ణి, నేను దౌర్భాగ్యుణ్ణి, అంధుడని, చెడిపోయాను అని రాసుకోగలడా? యేసయ్య దగ్గరికి వెళ్తే రాయగలడు. ఆయన్ని చూసుకుని మనల్ని చూసుకుంటే మనం ఏంటో మనకు అర్థమైపోద్ది. ఆయన మహామహిమతో నిండిన తేజస్సులో మన స్వరూపం ఎంత చీకటిగా ఉందో, ఎంత పాపంలో ఉందో, ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉందో మనకు అర్థమైపోద్ది. అర్థమైపోయిన ఆ జీవితానికి మళ్ళీ ఆయన పెయింట్ వేయాలనుకోలా, ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకుంటున్నానయ్యా నీ పాదాల దగ్గర అన్నాడు. దేవునికి స్తోత్రం. సుడివడిన నా మదికి స్వస్థత, జడిన కనులకు దృష్టి భాగ్యము, బడయవలసినవన్నీ నీచే బడయుటకు నా ఎడయడాయిదే. దేవునికి స్తోత్రం. నా కళ్ళు చెడిపోయినాయి, నా మదికి స్వస్థత లేదు, చెడిపోయింది. చెడిపోయిన కళ్ళతో, చెడిపోయిన మదితో నీ దగ్గరికి వస్తున్నానయ్యా. నన్ను బాగు చేస్తావా? నా కళ్ళను బాగు చేస్తావా? నా మనస్సును బాగు చేస్తావా? కడుబీదవాడానందుడను దౌర్భాగ్యుడను చెడిపోయి పడి ఉన్నాను. సుడివడిన నా మదికి స్వస్థత, చెడిన కనులకు దుష్టి భాగ్యము, బడయ వలసినవన్నీ నీచే బడయుటకు నా ఎడయడాయిదే. నా పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో. ఎన్న సఖ్యము గాని
పైబడి ఉన్నవిదే నడలేక తోటిల్ చున్నవాడను నన్ను దయగను ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. అందరం ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి. మళ్ళీ ఉన్న పాటున చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. సన్నిధి కో రక్షక. అలాగే కళ్ళు మూసుకుని దేవుని పాదాలు పట్టుకుంటారా? లోపల కూడా పెట్టుకుని బయటకు ఒకటిలాగా నీ దగ్గరికి ఎందుకు రావాలి ప్రభువా? నీవేమైనా హృదయం ఎరగని వాడువా? నా మనసులో ఏముందో నీకు తెలియదా? నా హృదయంలో ఏ ఆలోచన ఉందో నీకు తెలియదా? దీని లోపల ఎలా ఉన్నానో నీకు తెలియదా? మనుషుల ముందు నటించగలనేమో కానీ నీ ముందు నటించగలనా ప్రభువా? లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి పెట్టుకుని కాదు, ఉన్న పాటున నీ పాదాల దగ్గరికి వస్తున్నానే సయ్య. ఉన్న పాటున ప్రభు, గాయాలతో వస్తున్నా, చెడిపోయిన స్థితిలో, చెడిపోయిన కన్నులతో, చెడిపోయిన మనస్సుతో ఉన్నటువంటి నేను ఏమాత్రం సున్నం కొట్టకుండా, ఏమాత్రం పెయింట్ వేయకుండా, ఏమాత్రం మసిపూసి మారడికాయ చేయకుండా నేను ఎలా ఉన్నానో అలాగే వస్తున్నానయ్యా. నన్ను కడగవా, నన్ను శుద్ధి చేయవా, నాకు కృప చూపవా, నన్ను జ్ఞాపకం చేసుకోవా ప్రభువా. జ్ఞాపకం చేసుకునైనా కనికరించి తండ్రి అని ఉన్న పాటున దేవుని పాదాల మీద పడిపోతారా?